అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి కామెంట్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అన్నింటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టత గురించి పద్మపురాణంలో ఇలా చెప్పారు. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందుతారని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం చెబుతోంది. తాళంజముడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంతో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్యను జనింపచేస్తాడు. ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు. ఆమె విష్ణుమూర్తిని 3 వరాలు కోరుతుంది. 1 సదా మీకు ప్రియముగా ఉండాలి. 2 అన్ని తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరి చేత పూజలందుకోవాలి. 3 నా తిథియందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెప్తున్నాయి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి కూడా ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లే ఈరోజు పండరిపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. స్వామివారికి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు తప్పక తులసి దళాలను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాదులు ముగించి స్వామివారిని పూజించి ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించాలి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.